పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్కి ఒక్కసారి అవకాశం ఇస్తే జీవితాంతం మీతోనే ఉంటారని ఆడారి సతీమణి మాలతి పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 90వ వార్డు అధ్యక్షులు నమ్మి శ్రీను, వార్డు ఇన్ఛార్జ్ చుక్కా ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో బుచ్చిరాజుపాలెం, గొల్లవీధి ప్రాంతాల్లో పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ సతీమణి ఆడారి మాలతి ఇంటింటే ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గం అభివృద్ధికి పాటుపడుతున్న ఆడారి ఆనంద్ శాసనసభ్యులైతే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. వార్డులో కలియ తిరిగిన ఆమె ఓటర్లకు కరపత్రాలు ఇస్తూ ఓటును అభ్యర్థించారు. నియోజకవర్గ ప్రజలను సొంత వాళ్ళలా చూసుకునే నాయకులు ఆడారి అని ప్రజలందరూ మద్దతు తెలపాలని సూచించారు. పిలిస్తే పలికే నాయకుడిగా ఆనంద్ ప్రతి ఒక్కరికి కష్టంలో తోడుగా నిలుస్తారని తెలిపారు. ప్రచార కార్యక్రమంలో పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. సపోర్ట్ చేయండి. ఫ్యాన్ గుర్తు ఏమైనా అభ్యర్థి బొత్స ఆనంద్ కుమార్ ఇద్దరు కూడా ఫ్యాన్ గుర్తు పోటీ అది బయట రాదు కదా, క్యాండిడేట్ కాదు. మీకు ఎంత ఊపు వచ్చింది? 90వ వార్డులో ప్రచారం అయితే చాలా స్పీడ్గానే ఉందని చెప్పాలి. అందరూ కూడా గడప గడప దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతి గడప దగ్గర కూడా ఆరతులతో నీరాజనాలు పడుతున్నారండి. మన జగన్ గారు చేసిన కార్యక్రమాలు కానీ, అలాగే ఇక్కడ శ్రీను గారి గురించి బాగా అందరూ కూడా మంచి ప్లస్గానే చెప్తున్నారు. ఆయన ఉన్నారు కదండి, తప్పకుండా మేము ఆనంద్ గారికి ఓటేసి గెలిపించుకుంటామని చెప్తున్నారండి. చాలా ఆనందంగా ఉంది. ఓటేసి గెలిపించుకుంటామని అందరూ కూడా కంటతో చెప్తున్నారు. ఈరోజు 90 వార్డులో ఇంటింటి ప్రచారం ఆడారి ఆనంద్ కుమార్ గారు, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయినటువంటి ఆడారి ఆనంద్ కుమార్ గారి భార్య గారు, వారి భార్య గారు ఈ రోజున 90 వార్డులో మాలతి గారు ఇంటింటి ప్రచారంకి రావడం జరిగింది. మరి ప్రతి గడపలో కూడా మాలతి గారిని కానీ, ఆనంద్ కుమార్ గారిని కానీ ఒక సొంత బిడ్డ వచ్చినట్టుగా, సొంత మనిషి వచ్చినట్టుగా ఎక్కడ చూసినా ఆయన చేసిన కార్యక్రమాలు ఆ యొక్క ప్రజలే ఆవిడ వివరించడం జరుగుతుంది. ఒక రాజకీయ నాయకుడికి ఇంతకంటే మంచి అవార్డ్స్ ఇంకెక్కడా ఉండవు. గెలిపోవటములు ముఖ్యం కాదు, ఫస్ట్ మనిషి వచ్చేటప్పుడు వాళ్ళని ఏ విధంగా ఆప్యాయతగా పలకరిస్తున్నారు, వాళ్ళకి ఎంత ఆదరణ ప్రజల్లో ఉంది. మరి అదేవిధంగా వాళ్ళ తండ్రిగా, వాళ్ళ తాతయ్య మాలతి గారి తాతగారు అయినటువంటి ఆడారి ఆనంద్ కుమార్ గారి మామగారు అయినటువంటి విశాఖ డైరీ చైర్మన్ తులసీరావు గారు భగవంతుడితో సమానంగా చూస్తారు. అటువంటి కుటుంబం మా ప్రాంతంలో ఈరోజు పోటీలోకి రావడం, ఇక్కడ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కానీ, లేదంటే ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలకు కానీ, కాన్స్టిట్యున్సీలో ప్రజలకు కూడా చాలా అదృష్టం. ఎందుకంటే వాళ్ళు ఒక ప్రభుత్వంతో సమానంగా ఈక్వల్గా కూడా అభివృద్ధి కార్యక్రమంలో ప్రభుత్వం ఏదైతే చేస్తారో అదేవిధంగా కూడా వాళ్ళు సొంత నిధులతో కూడా చాలా కార్యక్రమాలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. మరి ఇంతకుముందు చూసినట్టయితే ఎవరికైనా హెల్త్ విషయం ఏదైనా ఇబ్బంది వస్తే వారికి వెంటనే మెడికల్ కానీ, లేదంటే ఎవరికైనా ఎవరైనా ఎడ్యుకేషన్ విషయం వచ్చేసరికి వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది ఉంటే వారి సొంత నిధులతో చదివించడం కానీ, అదేవిధంగా ఇదే చైతన్య కాలేజీలో ఈ పక్కనే ఉంది. దాదాపు ప్రతి ఏడాది 50 మంది పిల్లలకి అదే చైతన్య కాలేజీలో వాళ్ళ సొంత నిధులతో చదివించడం జరిగేది.